హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు సుమంజలిస్ గ్యాలరీ. అందరు ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాము. సో ఈరోజు అయితే ఫుల్ డే పిల్లలకి మంచి మంచి రెసిపీస్ పెట్టేశాను. మీరు మీ పిల్లలకి ట్రై చేయండి. 2 days నుంచి బాగా అలసిపోయాను. పిల్లలకి పెట్టినట్టే లేదు. ఈ వీడియో వచ్చేసి February 2 ఫ్రైడే రోజు తీసిందండి. మీకు మోస్ట్లీ సండే అలా పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి శనగలు డైరెక్ట్గా నేను మిక్సీ పట్టేసుకున్నాను. జీలకర్ర, ఉప్పు, పసుపు, అల్లం, వెల్లిపాయలు, ఎండుమిర్చితోటి కొంచెం కొబ్బరి కూడా వేసాను. తర్వాతకి తురిమిన క్యారెట్, బీట్రూట్, ఆనియన్తో ఈ విధంగా ఎలాంటి పిండి లేకుండా ఈ విధంగా మంచిగా వడా షేప్ లాగా చేసుకోండి. పాపం పిల్లలు ఈ 2 days పెట్టకుండానే ఏదోలాగా ఉంది. నాకు హెల్త్ బాగాలేక ఇంట్లో పని చేయడం వల్ల అందుకే ఈ విధంగా హెల్దీగా చేశాను. సో ఈ విధంగా మనం ఎలాంటి పిండి అవసరం లేదండి. ఈ విధంగా వడ షేప్ లాగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. సిమ్లో పెట్టి లోపల వరకు కాలుతుంది, లేదంటే లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. మనం అంటే కాబూలి శనగలు కూడా ఏం ఉడికించలే, డైరెక్ట్గా చేసాం కాబట్టి సిమ్లో పెట్టండి. ఎప్పుడు నేను బీట్రూట్, క్యారెట్ కూడా వేసి చేయొచ్చు అని చాలా రెసిపీస్ చెప్పాను కదా, ఈ విధంగా చేసేయండి మీరు. ఇప్పుడు పెద్ద బాబు వచ్చి ఫ్రెష్ అప్ అవుతున్నాడు. మిన్ను కూడా లేచి నేను ఫ్రెష్ అంటే స్నానం చేసుకుంటాను అంటున్నాడండి. బట్ కొంచెం అయినాక చేయించాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా. ఇక్కడ నేను చట్నీలోకి చూసారు కదా, బాదం పప్పు, కొంచెం పల్లీలు, కరివేపాకు ఈసారి ఎక్కువ వేసానండి. సో అప్పుడప్పుడే కరివేపాకు తినమంటే తినరు కాబట్టి ఈ విధంగా చట్నీలో ఎంత క్రిస్పీగా ఉన్నాయంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక 2 తిన్నా కూడా పిల్లలు. సో లేచి ఫ్రెష్ అప్ అయిపోయి పాలు తాగాడండి మిన్ను. పాలు తాగే లోపు ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ వేడివేడిగా చేసి ఇచ్చాను. చాలా ఇష్టం ఈ మధ్య ఏంటంటే ఇంకా అన్ని పిల్లలనే తినమని చెప్తున్నాను దగ్గరుండి. మళ్ళీ స్కూల్కి నెక్స్ట్ ఇయర్ మిన్ను కూడా వెళ్తాడు కాబట్టి ఎంత బాగుంటుందంటే ఖచ్చితంగా ఈరోజు చేసిన రెసిపీస్ అన్నీ ట్రై చేయండి. మంచి మంచి రెసిపీస్ ఎప్పటి నుంచో పెడదాం అనుకున్నాను, బట్ టైం లేక ఇలా. సో బీట్రూట్, క్యారెట్ తినని వాళ్ళకైతే ఈ విధంగా చేయడండి. నెక్స్ట్ వచ్చేసి మిడ్ స్నాక్కి నేను అవే శనగలు ఉంచి కుక్కర్లో సాల్ట్ వేసి కొంచెం ఒక 3-4 విజిల్స్ వేసాను. సో ఇవి కూడా పిల్లలకి తిన్నట్టు ఉంటే మా పిల్లలకు బాగా ఇష్టం అండి. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక ఈ విధంగా మిడ్ స్నాక్ ఇచ్చి ఈరోజు దహి బెండకాయ కర్రీ మీతో షేర్ చేసుకుంటాను. ఎస్పెషల్ ఇది నార్త్ ఇండియన్స్ బాగా తింటారు అండ్ ముంబై వాళ్ళు కూడా బాగా తింటారండి ఇష్టంగా. అంటే ఎక్కువగా మనం బెండకాయ ఫ్రై, బెండకాయ టొమాటో ఎలా తింటామో ముంబైలో దహి బెండి ఇక్కడ అంతా ఫేమస్ అన్నట్టు. సో నేను కూడా చాలా వరకు కనుక్కున్నాను, వీడియోలు చూశాను, బట్ నా స్టైల్లో సింపుల్గా మీతో షేర్ చేసుకుంటాను. మనం బెండకాయలని పులుసుకు కట్ చేసినట్టుగా కట్ చేసి మంచిగా కొంచెం జిగురు పోయేంత వరకు వేపుకోండి. ఎక్కువ గోల్డ్ కలర్ అవసరం లేదు, కర్రీ చేదు వస్తుంది, పిల్లలు తినరు. కొంచెం జిగురు పోతే సరిపోతుంది. వేపుకొని పక్కన పెట్టుకోండి. కొంచెం ఆవాలు, జీలకర్ర, ఒక పచ్చిమిర్చి, కరివేపాకు, ఇందాక ఆనియన్ చూపించాను కదా అది మిక్సీ పట్టేసుకున్నాను. టొమాటో కూడా మిక్సీ పట్టేసుకున్నాను. ఆనియన్లో ఉన్నది వాటర్ అంతా పోయి డ్రైగా అయినాక కొంచెం ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు,
టొమాటో ప్యూరీ కూడా వేసుకొని పచ్చిదనం పోయేంత వరకు ఆయిల్లో వేపుకోవడమే. ఎస్పెషల్ నేను ఇది ఎందుకు చేస్తున్నానంటే మా పిల్లలు పెరుగు తినరండి, ఇద్దరు తినరు, నేను తినను, ఇద్దరు పిల్లలు తినరు. సో అంటే పెరుగు తినని వాళ్ళని ఇంకా వదిలేయలేము కదా, అసలే నెక్స్ట్ సమ్మర్ వస్తుంది, అట్లీస్ట్ అంటే ఆ ఫ్లేవర్ అయినా ఉండాలి అన్నట్టు కదా ఈ విధంగా దహి బెండి చేస్తున్నాను. ఇందులో పెరుగు వేసి చేసుకోవచ్చు కదా అని. సో నెక్స్ట్ సమ్మర్ కాబట్టి ఇలాంటి బోలెడు చూపిస్తాను. డైరెక్ట్గా నేను ఒక 2-3 ఇయర్స్ నుంచి ట్రై చేస్తూనే ఉన్నానండి, అస్సలు వాళ్ళకి పడట్లేదు, నాకు పడదు అదేమంటారు పెరుగు. అందుకే ఈ విధంగా సో డైరెక్ట్ పెరుగు నాకు ఇష్టం ఉండదు. నెక్స్ట్ కొంచెం వాటర్ వేసి ఒక 3 స్పూన్స్ పెరుగులో మంచిగా బీట్ చేసుకోండి. మనం డైరెక్ట్గా వేసుకుంటే అదేమంటారు విరిగిపోయినట్టు ఉంటుంది, మళ్ళీ పిల్లలు తినడానికి ఇష్టపడరు. తర్వాతకి మనం ఫ్రై చేసుకొని బెండి వేసుకొని అది కూడా మంచిగా ఉప్పు కారం మసాలా పట్టిన తర్వాతకి మీకు గ్రేవీ ఎంత కావాలో అంత, పులుసులాగా అయితే పులుసులాగా, లేదంటే తిక్కు గ్రేవీ, చాలా చాలా బాగుంటుంది. మా పిల్లలకి బెండకాయ ఇష్టం కాబట్టి ఈ విధంగా. నెక్స్ట్ ఇంకా వేడివేడిగా అన్నం తినపెట్టేసేయడమే. లంచ్ కూడా లేట్ అయిపోయింది. వీడియో తీసుకుంటే నేను పెట్టేదానికంటే ఒక 10-15 మినిట్స్ లేట్ అవుతుంది, ఒక్కొక్కసారి హాఫ్ అన్ అవర్ కూడా పడుతుంది. కానీ ఈ కర్రీ మాత్రం చాలా త్వరగా అయింది. బెండకాయ వేంపి పక్కకు పెట్టడం అన్నీ రెడీ చేసుకున్నాను కదా అలా. సో నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్కి చేయాలి, ఇంకా తిని పడుకుంటారు. ఈవినింగ్ స్నాక్ వచ్చేసి ఈరోజు అయితే నేను చికెన్ తెప్పించానండి. అంటే ఇంకా మా హస్బెండ్ ఫోన్ చేస్తే వాళ్ళే వచ్చి ఇచ్చేస్తారు ఇంటికి. కొంచెం మెత్తటి మాంసం ఉండేలాగా తెమ్మన్నాను, పెద్దగా అయినా సర్లే నేను ఇంట్లో చిన్నగా కట్ చేసుకుంటానని. వాళ్ళు పెద్దగా ఇస్తారు, మళ్ళీ మనం కట్ చేసుకోవడం కన్నా డైరెక్ట్గా పెద్ద తెస్తే అయిపోతుంది కదా, ఇంటికి వచ్చి ఇస్తారు ఫోన్ చేస్తే. సో ఈరోజు అయితే నేను చికెన్ రోల్ చేస్తున్నాను, చపాతీ చికెన్ రోలు. చాలా చాలా బాగుంటుంది, పిల్లలకి ఎంతో ఇష్టం కదా. సో చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి, సో కొంచెం ఇందులో బోన్స్ అలా ఎక్స్ట్రా వచ్చింది, నైట్ డిన్నర్కి చేసేస్తున్నాను. ఇందులో ఏ మసాలా వేస్తే అందులో కూడా పక్క నుంచి చూసారు కదా అదే వేస్తున్నాను. సింపుల్ అండి, ఏం లేదు, ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ గరం మసాలా. మొన్న నేను సండే రోజు తెప్పించాను మసాలా, ఇది లాలీపాప్దే ఏంటిదో, ఇంకో కొంచెం ముందు ఒక 1 స్పూన్ అలా ఉంది, అందుకే ఇందులో వేసి మంచిగా మ్యారినేట్ చేస్తున్నాను. బాగా కలుపుకోండి. ఇందులో ఎగ్గు మనకు ఎలాంటి పిండి అవసరం లేదు, జస్ట్ ఉప్పు కారం పెట్టేస్తే అయిపోతుంది. ఇంకా పక్కన కూడా అన్నీ కలిపేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇంకా కొంచెం సేపు ఒక 5-10 మినిట్స్ ఉంచితే ఉప్పు కారం పడుతుంది కదా అని, ఈ లోపు అయితే నేను ఒక చిన్న ఆనియన్ హాఫే కట్ చేసుకున్నానండి. ఇంకా ఒక చిన్న హాఫ్ క్యాప్సికము, ఒక చిన్న క్యారెట్, టొమాటో. సో మీ దగ్గర క్యాబేజీ ఉంటే క్యాబేజీ కూడా కట్ చేసుకోండి. సో నా దగ్గర ప్రజెంట్ అయితే లేదు. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా. సో ఎక్స్పెషల్ ఇలా మనం రోల్ చేసి ఇచ్చినా కూడా నెక్స్ట్ స్కూల్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్కి ఇవి పెట్టతే వద్దన్న తినకుండా, అంటే మనం ఎన్నిసార్లు పెట్టినా వద్దనకుండా తింటారు, పిల్లలకు అంత ఇష్టంగా ఉంటుంది. సాస్ అలాంటివి ఏం లేవండి. సో ఇవన్నీ కట్ చేసి ఇందులో కొంచెం ఆయిల్లో ఈ విధంగా చికెన్ని కుక్ చేసుకుంటున్నాను. చికెన్ మంచిగా వేగేంతలోపు మనం నెక్స్ట్ చపాతీ చేసుకుందాము. చపాతీ పిండి కూడా ఆఫ్టర్నూనే కలిపేసుకున్నానండి. ప్రతిరోజు డిన్నర్కి మేము చపాతీ తింటాం కదా, ఈరోజు కొంచెం ఎక్కువగా ఈవినింగ్ స్నాక్ పిల్లలకు కూడా అని. చపాతీ ఎప్పుడు రౌండ్గా రావాలంటే నార్మల్గా మనము చపాతీ రోల్ చేసినట్టు చేసి ఈ విధంగా స్నేక్ లాగా చేసి రౌండ్గా చుట్టేసుకోండి. ఇది మా హస్బెండ్ చెప్పారు టిప్పు, నిజంగా మంచిగా రౌండ్గా వస్తుంది. ఇప్పుడు నేను చికెన్ రోల్ చేస్తున్నాను కాబట్టి మెత్తగా ఉంటుంది, పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు కాబట్టి ఈ విధంగా కొంచెం ఇంట్రెస్ట్గా చేస్తున్నాను. రౌండ్గా వస్తుంది ఇంట్రెస్ట్గా చేస్తే నాకు, కానీ ఫాస్ట్గా అవ్వాలి, టైం ఉండదు అన్నప్పుడు ఇంకా ఎలా పడితే అలా చేస్తాను నేను. ఈ విధంగా మంచిగా మనం యాజ్ ఇట్ ఈస్ చపాతీ ఎలా చేసుకుంటాం అన్ని చపాతీలు చేసేసరికి మంచిగా చికెన్ అయితే ఉడికిపోయింది. చూసారు కదా, ఈ విధంగా మనకి ఫ్రై లాగా అవ్వాలండి.
తర్వాతకి ఇందాక మనం కట్ చేసుకున్నవన్నీ ఎస్పెషల్లీ కిడ్స్ తినాలి అంటే పచ్చి పచ్చి తినమంటే అస్సలు తినరు. మనం పెద్దవాళ్ళం అయితే డైరెక్ట్గా చికెన్ కుక్ చేసేసుకొని చపాతీలు మనం పచ్చివి కూడా వేసుకోవచ్చు. కాకపోతే పిల్లలకి అలా తినడానికి ఇష్టం ఉండదని కొంచెం కుక్ చేస్తున్నాను. ఇంకా చూసారు కదా ఎంత డీప్గా పడుకున్నారు. పాపం మా పిల్లలు కూడా ఈ 2 days నిద్రనే లేదండి. సో ఇంట్లో వర్క్ అవ్వడం వల్ల. సో చూసారు కదా వెజిటేబుల్స్ కూడా మంచిగా ఉడికిపోయాయి. ఇంకా నెక్స్ట్ చపాతీ చేసుకుందాము. సో చపాతీలు అన్నీ చేసుకోవడం అయిపోయాను. మిన్ను ఇప్పుడే లేసాడు. ఇంకా మిన్ను కోసం అయితే ఒకటి పెట్టేస్తున్నాను. సో నాకు తెలిసి ఈ చపాతీ ఇండివిజువల్గా తింటాడు, చికెన్ తింటాడు, 2 కూడా తింటాడండి. కానీ చికెన్ కనిపిస్తే ఫస్ట్ చపాతీని వదిలేసి చికెనే తింటాడు చూడండి. ఆ వెజిటేబుల్స్ అంటే మిన్నుకి చాలా ఇష్టము. మీరు స్కూల్కి పెట్టాలి లంచ్ బాక్స్ కంటే మీరు కిందంగా మనకి బటర్ పేపర్ బయట దొరుకుతుంది. సో అది రోల్ చేస్తే బయటికి రాకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా నా కోసం కూడా నేను డైరెక్ట్ మనం ఇందాక కట్ చేసుకుని పచ్చి పచ్చి అలా నేను కూడా ఒకటి టేస్ట్ చేద్దామని పెట్టేసుకున్నాను. కన్నయ్య లేవలేదు. మిన్ను నేను కబుర్లు చెప్పుకుంటూ తినాలి. ఈ 2 daysకే నాకు ఏంటో పెద్ద లాంగ్ డిస్టెన్స్ వచ్చినట్టు అనిపించింది. నాకు హెల్త్ బాగాలేక ఏదో అలా పెట్టి పిల్లలకి 2 days పెట్టకుండా అమ్మో పిల్లలకి అసలు ఎన్ని రోజులు అయిందో అని వాళ్ళతో టైం స్పెండ్ చేసుకోకపోయినా అంటే అమ్మో మా పిల్లలకి నేను టైం స్పెండ్ చేయలేదా ఒకలాంటి ఫీలింగ్ వచ్చింది. మంచిగా పార్టీ చేసుకున్నా అన్న ఫీలింగ్ ఉంది ఇద్దరం కలిసి ఇలా తింటుంటే. కన్నయ్య లేస్తే కూడా బాగుండు, బట్ తను కూడా డీప్ స్లీప్లో ఉండండి. మోస్ట్లీ లేస్తాడు. ఇంకా నేను చెప్పాను కదా వెజిటేబుల్స్ అవన్నీ తినేస్తాడని. సో ఇలా కూడా నేర్పిస్తున్నాను, చేయితో పట్టుకొని తినాలి అనేసి. నెక్స్ట్ స్కూల్కి వెళ్ళినప్పుడు ప్రతిదీ నేర్పిస్తున్నానండి. మళ్ళీ తర్వాతకి నాకు ప్రాబ్లం అవ్వద్దు, పిల్లలకి ప్రాబ్లం అవ్వద్దని. ఇంకా మిన్నుకైతే పాలు, కన్నయ్యకైతే ఇది ఇప్పుడే లేసాడండి. మిన్ను తినే లోపు లేసాడు. అదేంటో ఏమో పెద్ద కొడుకు కదా, నాకు కొంచెం మిన్ను కంటే ఎక్కువ కన్నయ్యనే ఇష్టం అండి. మిన్ను చిన్నోడని ఇష్టము, కన్నయ్య అంటే నాకు చాలా ఇష్టము. ఎట్లా అంటే తినకుంటే నాకు ఒకలాగా అయిపోతుంది కన్నయ్య తినకుంటే. బట్ మిన్నుతో నాకు టెన్షన్ లేదు, ఎందుకంటే మిన్ను చక్కగా తింటాడు అని ధైర్యం నాకు. కన్నయ్య కొంచెం తినకపోయినా ఏం చేయకపోయినా భలే బాధ అవుతుంది, అయ్యో నా కొడుకు తినట్లేడే అని. సో ఫస్ట్ అబ్బాయి కదా, ఆ ఫీలింగ్ కామన్ లేండి. నెక్స్ట్ ఇంకా మ్యారినేట్ చేసిన కొంచెం చికెన్ తోటి ఆలు, కొద్దిగానే చికెన్ ఉండే, ఎక్కువ తెప్పించలేదండి. ఎప్పుడంటే అప్పుడు తెచ్చుకోవచ్చు, స్టోర్ చేసుకోవడం ఎందుకు ఫ్రిడ్జ్లో అని. ఆలు, క్యాప్సికము అండ్ నెక్స్ట్ అన్నీ వేసి వెజిటేబుల్స్ వేసి చేస్తున్నాను. ఇంకా తను కూడా ఇప్పుడే చపాతీ చపాతీ రోల్ తిన్నాడు, 2 తిన్నాడు. పాలు తాగమంటే కడుపు నిండుగా అయిందంటున్నాను. కానీ నేను మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా పాలు ఇస్తాను. మీరందరూ ఈ సిప్పర్స్ ఎక్కడ తీసుకున్నారు అక్క అని అడిగారు కదా, మిల్క్ తాగే గ్లాసులు. ఇవి నేను షాప్లో తీసుకున్నానండి. ఈచ్ వన్ 75 పడింది. ఆన్లైన్లో అయితే 400, 500 ఉండే. సో ఈసారి చాలా డేస్ అయింది లేండి, ఇప్పటికి 5 months అయింది అనుకుంటా తీసుకొని. సో నెక్స్ట్ చేంజ్ చేయాలి. ఈలోపే మా హస్బెండ్ వచ్చారు వంట చేస్తుంటే. మంచిగా తనకు కూడా సర్ప్రైజ్గా ఇచ్చాను. 2 days ఏం స్నాక్ చేయలేదు కదా, అదే చెప్తున్నాను. ఈలోపు పక్కన అంకుల్ వచ్చి మిన్నుని తీసుకొని వెళ్ళిపోయాడు. అసలు మిన్ను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేడండి. ఈ మధ్యన కొంచెం అలవాటు చేస్తున్నాను. కానీ భయం ఉంటుంది నాకు, ముంబై కదా. అసలు ఇక్కడ అంటే దొంగలు ఎక్కువ ఉన్నారని, కుక్కలు బాగున్నాయి అంట అండి. నాకైతే ఇది ఒక భయం అయిపోయింది. కానీ స్కూల్ ఒక 5 minutes అటు ఇటు అయినా బయట పిచ్చి కుక్కలు ఫుల్ ఉన్నాయి అంట. అవన్నీ జాగ్రత్తగా వేరే ప్లేస్కి వెళ్తే నేను 1కి 100 సార్లు అంటే అబ్జర్వ్ చేసుకుంటాను. చూడండి ఎంత మంచిగా అంకుల్తో కూర్చొని హిందీ బాగా నేర్పిస్తారు అంకులు. బాయ్ చెప్పినావా? చాక్లెట్ తీసుకొని వచ్చినావు, నువ్వే బాయ్ చెప్పినావా? ఏమన్నావు? చూసారు కదా, మంచిగా కాసేపు ఆడుకొని ఒక 15 minutes ఉన్నాడు. చాక్లెట్ తీసుకొని మంచిగా వచ్చాడు. హాయ్ చెప్పినావా?
మంచిగా హాయ్ బాయ్ హిందీ మంచిగా నేర్పిస్తున్నారండి. మేము కూడా హిందీ ఇంగ్లీష్ బాగా నేర్పిస్తున్నాం ఇంట్లో. కన్నయ్యకి అయితే ఇంకా ఫస్ట్లో టెన్షన్ ఉండే కానీ ఇప్పుడు అసలు కన్నయ్య చాలా ఫాస్ట్ అయిపోయాడు. నెక్స్ట్ మిన్ను కూడా ఇక్కడ 3 years ఉంటాం కాబట్టి ఇంకా మిన్ను కూడా వచ్చేస్తుంది. ఖచ్చితంగా హిందీ ఇంగ్లీష్ తెలుగు రావాలి. 3 languages వస్తే ఎక్కడైనా ఉండొచ్చు. ఫస్ట్లో కన్నయ్యకి మస్తు ఇబ్బంది అయింది. ఇప్పుడైతే హ్యాపీ అండి. నెక్స్ట్ ఇంకా అన్ని వంటలు అన్ని చేసి డిష్ అవుట్ చేసి కిచెన్ అంతా నీట్గా చేసి స్నానంకి వెళ్ళాను నేను. ఇంకా పిల్లలు కూడా ఈవినింగ్ కాళ్ళు చేతులు కడిగి డ్రెస్ చేంజ్ చేస్తానండి. నేనైతే ఆఫ్టర్నూనే చేపిస్తాను పిల్లలకి. సో కన్నయ్య స్కూల్ నుంచి రాగానే తనే చేసుకుంటాడు. అండ్ నెక్స్ట్ అయితే మిన్నుకి ఆఫ్టర్నూన్ పడుకునే ముందు ఫ్రెష్గా ఉంటుందని చేపిస్తే వెంటనే పడుకుంటాడు కదా అని ఈవినింగ్ నేను మళ్ళీ ఫ్రెష్ అప్ చేయిస్తాను. ఇంక ఇప్పుడే డిన్నర్ కూడా తినిపించేస్తున్నాను మిన్నుకి. ఈ మధ్య ఒక 10 days నుంచి డిన్నర్ కన్నయ్యకి నేను తినిపించట్లేను, తనే తింటున్నాడు. సో నేను కన్నయ్య పోటీలాగా పెట్టుకుంటాం అన్నట్టు. లేదంటే వాళ్ళ నాన్న తనైనా నేను చపాతీ తింటుంటే కన్నయ్య అన్నం తింటున్నాడు. ఇది ఫ్రెండ్స్ ఫుల్ డే. ఈ రెసిపీస్ అన్ని ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. బాయ్. గుడ్